హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం బేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మీ అందరికీ బాగా యూస్ఫుల్ అయిన వీడియోతోనే మీ ముందుకు వచ్చేసాను. మనం ఆల్రెడీ 500 రూపీస్తో ఏ విధంగా ఐస్ క్రీమ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అన్నది చూపించాను. మీ అందరూ కూడా చాలా చక్కగా ఆ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. ఈరోజు వీడియో ఏమిటంటే, మీ అందరూ కూడా న్యాచురల్ ఐస్ క్రీమ్స్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే పద్ధతి, అది కూడా ఎక్కడ క్రీమ్ యూజ్ చేయకుండా 1 లీటర్ మిల్క్తోనే 2 లీటర్ల ఐస్ క్రీమ్ వచ్చేటట్టు నేను ఈరోజు నేర్పిస్తాను. చాలా పర్ఫెక్ట్ అయిన రెసిపీ. దీనిని మీరు బిజినెస్ కింద కూడా మార్చొచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. రెసిపీ తయారు చేయడానికి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో షుగర్ని యాడ్ చేసుకోండి. తర్వాత మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. దాని తర్వాత కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను పైన స్క్రీన్ మీద ఇస్తాను. ఒక్కొక్కటిగా ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అనేవి తీసుకొని మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ పౌడర్ని మీరు ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే చాలన్నమాట. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐస్ క్రీమ్ అనేది తయారు చేసుకోవచ్చు. తర్వాత దానిలో జిఎంఎస్ పౌడర్ని కూడా యాడ్ చేయండి. దీని లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చూసి మీరు నార్మల్గా షాప్స్లో కూడా దొరుకుతుంది. ఒకవేళ దొరకకపోతే అమెజాన్లో కొనుక్కోండి. తర్వాత ఇలా సిఎంసి పౌడర్ అని కూడా దొరుకుతుంది. దానిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్సీ చేసేయండి. ఆ పౌడర్ వేయడానికి మీ దగ్గర ఎటువంటి జార్స్ ఉంటే ఓకే, లేదు అంటే ఎయిటెడ్ కంటైనర్ బాక్స్లో కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా పౌడర్ అంతా చక్కగా స్మూత్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఈ కంటైనర్లో వేసుకోండి. మీరు ఈ పౌడర్ని 1 సంవత్సరం పాటు హ్యాపీగా దాచుకోవచ్చు. బయటనే పెట్టుకోవచ్చు. ఏ ఫ్రిడ్జ్లోని పెట్టవలసిన అవసరం లేదు. మీరు మీ పిల్లలు ఎవరైనా హాస్టల్లో కానీ బయటని కానీ ఎక్కడైనా ఉన్నారనుకోండి, ఇలా ఒక పౌడర్ చేసి వాళ్ళకి ఇచ్చేయండి. నెక్స్ట్ ప్రాసెస్ అంతా ఇప్పుడు నేను చెబుతాను. సేమ్ ఎగ్జాక్ట్గా వాళ్ళకి చెప్పారనుకోండి, వాళ్ళు కూడా చక్కగా మీరు లేకపోయినా మీ చేతితో చేసినట్టుగానే ఐస్ క్రీమ్స్ తయారు చేసుకొని తినొచ్చు అనమాట. ఈ పౌడర్ని మీరు ఎవరికైనా గిఫ్ట్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు. ఇలా కొద్దిగా అయితే మిగిలింది మరలా నాకు, దాని సైడ్ని పెట్టాను. ఇలా బాటిల్లో వేసిందంతా నేను క్యాప్ వేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు ఐస్ క్రీమ్ పౌడర్ని అని తయారు చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఐస్ క్రీమ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా మీరు స్టవ్ వెలిగించకుండా ఒక గిన్నె పెట్టుకోండి. దాంట్లో 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యాడ్ చేసుకోండి. ఇవి మార్నింగ్ మరగబెట్టి చల్లారిపోయిన పాలునే నేను ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే మనం ఐస్ క్రీమ్ మిక్స్ని తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా, ఈ పొడిని మొత్తం అంతా వేసేయండి. నేను చూపించిన మొత్తం రెసిపీ పౌడర్ అంతా మీకు 1 లీటర్ మిల్క్లో యాడ్ చేసేయాలి. మనం ఆల్రెడీ కొద్దిగా మిగిలిందని చెప్పాను కదా, కొద్దిగా జార్లో ఉంది కదా నాకు, అది కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఇలా మొత్తం అంతా చక్కగా ఉండలు లేకుండా ఫస్ట్ బాగా కలిపేసుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగిద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎక్కడా స్టవ్ వెలిగించలేదు. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత స్టవ్ వెలిగించండి. సిమ్లో పెట్టుకోండి, హైలో అయితే వద్దు. సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా కలుపుతూ ఉండండి. అప్పుడు కొద్దిగా దగ్గర పడుతుందన్నమాట. అంటే ఈ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి మీకు పాలు ఏమీ దగ్గరగా అంటే 1 లీటర్ మిల్క్ 1/2 లీటర్ అయిపోవాల్సిన అవసరం అయితే ఉండదనమాట. నేను చూపిస్తాను ఏ విధంగా చెయ్యాలో. సేమ్ ఎగ్జాక్ట్గా ఆ ఇండికేషన్స్ అన్నవి అక్కడ కనబడగానే మీరు స్టవ్ ఆపేయచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారా, చిన్న చిన్న బబుల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సైడ్ల నుంచి మధ్యలో నుంచి ఇలా వచ్చింది అంటే మనకి చక్కగా ఐస్ క్రీమ్ అన్నది, అంటే మనం వేసిన పౌడర్ అన్నది బాగా మిక్స్ అయిపోయిందని అర్థం అనమాట. ఇలా అయిపోయిన వెంటనే కొద్దిసేపు కదిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. వన్స్ మీరు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ మిక్చర్ మొత్తం చల్లారడానికంటూ పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేయడం అంటే అలా గిన్నె పక్కన పెట్టేసి మీరు వేరే పని చేయడానికి కుదరదు. ఒకసారి అలా కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ ఆ మిక్చర్ మొత్తం చల్లారాలి. ఎందుకు కలపాలంటే, ఒకవేళ మనం కలపకుండా అలా పక్కన పెట్టేసాం అనుకోండి, పైన మేగట్లాగా వచ్చేస్తుంది అనమాట. అలా రాకూడదు. అందుకే ఇలా కలుపుతూ దాన్ని చల్లారబెట్టండి.
ఈ విధంగా బాగా చల్లగా అయిన తర్వాత మనం ఇప్పుడు దీనిని చక్కగా జల్లెల్లో వేసేసి మొత్తం ఈ విధంగా పైన ఏదైనా కానీ మేగట్లాగా ఉంటే దాన్ని తీసేయాలన్నమాట. ఇప్పుడు చూస్తున్నారా, నేను ఒక జల్లెడ పెట్టుకున్నాను, కిందన ఒక గిన్నె పెట్టుకున్నాను, దాంట్లో ఈ మిక్చర్ మొత్తం వేసేస్తున్నాను. పైన ఏదైనా కానీ ఉంటే పైన ఆ విధంగా ఉండిపోతాయన్నమాట. ఈ విధంగా ఏదైనా మూత పెట్టేసి దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఒక 6 గంటల పాటు. 6 గంటల తర్వాత ఈ విధంగా మూత తీసి చూస్తే మీ ఐస్ క్రీమ్ మొత్తం బేస్ అంతా ఇలా సెమీ సెట్ అవుతుంది, అంటే ఫుల్గా సెట్ అయిపోదు అనమాట. ఇలా సైడ్ నుంచి చూస్తుంటే మీకు ఇంకా సెట్ అవ్వకుండా ఉన్నట్టుగా కనబడుతుంది కదా మిల్క్, ఆ విధంగా ఉండాలన్నమాట. అలా ఉన్న తర్వాత మీరు చక్కగా ఈ విధంగా మీరు ముక్కలు చేసేయండి చిన్న చిన్నగా. మీరు చాలా ఈజీగా చేసేయచ్చు. ఇలా చేయలేకపోతే ఏదైనా ఫోర్క్ ఏదైనా తీసుకోండి, లేకపోతే స్పూన్ తీసుకొని ఒక్కసారిగా మీరు కదుపుతూ ఉంటే చాలన్నమాట. ఈజీగా మొత్తం అంతా బ్రేక్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారా, నేను ఫోర్క్ సహాయంతో మొత్తం అంతా ఈ విధంగా బ్రేక్ చేసేస్తున్నాను. ఇలా బ్రేక్ ఎందుకు చేయాలని చెప్తున్నానంటే మీ బీటర్స్ ఎక్కడా విరగకుండా ఉండడానికి ఇదొక మంచి టిప్ అనమాట. అలా గడ్డలాగా ఉందాని మీద మీరు బీటర్స్ పెట్టేశారనుకోండి, బీటర్స్ విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే నేను ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోమని చెప్తున్నాను. ఇలా చేసిన తర్వాత మొత్తం అంతా నేను బౌల్లో వేసేసి ఇప్పుడు బీటర్ సహాయంతో చక్కగా మనం బీట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. బీటర్ని మీరు స్లోలో స్టార్ట్ చేసి అలా మెల్లమెల్లగా హైకి పెంచుకుంటూ వెళ్ళండి. అలా వెళ్తూ బీట్ చేయడం అనేది స్టార్ట్ చేయండి. మీకు బీట్ చేయగా పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. మీరు ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేస్తే మనం బీట్ చేసేసరికి మన ఐస్ క్రీమ్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో మనకి తయారైపోతుంది. ఈ విధంగా మీరే చూస్తున్నారా, మనం వేసినప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఎంత చక్కగా బీట్ చేయగా మనకి ఇలా 2.5 లీటర్ల ఐస్ క్రీమ్ అన్నది తయారైపోతుంది. ఇలా ఐస్ క్రీమ్ని బాగా బీట్ అయిపోయిన తర్వాత ఇది ఇంకా క్రీమీగా మనకు తయారవడానికి 1/2 కప్పు పాల మీద మీగడ ఉంటుంది కదా, దానిని వేసుకోండి. ఒకవేళ పాల మీద మీగడ మీ ఇంట్లో లేకపోతే అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, దానినైనా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు మరొక్కసారి బీట్ చేసేయండి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మీకు ఐస్ క్రీమ్ అన్నది రెడీ అయిపోతుంది. ఎంత పర్ఫెక్ట్గా మీకు కనబడుతుందో చూసారా. మనం ఎటువంటి క్రీమ్ కూడా యూజ్ చేయలేదు, మనం ఇంట్లో ఉన్న మిల్క్తోనే చక్కగా ఈ విధంగా పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ అనేది తయారు చేసుకున్నాం. ఈ విధంగా స్మూత్గా సిల్క్గా ఇలా చూడడానికి పర్ఫెక్ట్గా ఉంది కదా మన ఐస్ క్రీమ్. ఇప్పుడు మీకు నచ్చిన ఫ్లేవర్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఈరోజైతే మీకు న్యాచురల్ ఐస్ క్రీమ్స్ని ఏ విధంగా తయారు చేయొచ్చు అనేది చూపిస్తాను. న్యాచురల్ ఐస్ క్రీమ్స్ అనగానే మనకి గుర్తొచ్చేది ఫ్రెష్ ఫ్రూట్స్, అంటే ఏ సీజన్లో దొరికే ఆ పళ్ళు అనేవి మనం ఈ ఐస్ క్రీమ్లో యూజ్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా మామిడి పండు, తర్వాత పనస పండు కూడా దొరికింది, అది కూడా తీసుకున్నాను. సీజన్ అయిపోతుంది కానీ అక్కడక్కడ దొరికాయన్నమాట. తర్వాత సపోటా కూడా తీసుకున్నాను. ఇక్కడ ఇలా మనకి కొబ్బరి గుజ్జు ఉంటుంది కదా, అంటే మనం కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత దానిని కొట్టించేసుకోండి కాయని, దాంట్లో ఉన్న గుజ్జుని మనం ఇంటికి తీసుకొచ్చేయండి. ఇప్పుడు మనం దానితో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఆ గుజ్జుని మీరు మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి మిక్సీ చేసేయండి అంతే. ఎందుకంటే ఐస్ క్రీమ్లో అలా డైరెక్ట్ గుజ్జు వేసేస్తే మనకి మిక్స్ అవ్వదు, ఆ ఫ్లేవర్ అనేది రాదనమాట. మీరు ఈ విధంగా మిక్సీ చేసేసారనుకోండి, ఇప్పుడు ఐస్ క్రీమ్లో కలిపితే చాలా ఈజీగా కలిసిపోతుంది. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దాంట్లో మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఐస్ క్రీమ్ మిక్చర్ని వేసుకోండి. ఇలా నేను ఫ్లేవర్కి తగ్గట్టుగా, అంటే నా దగ్గర ఉన్న ఆ కొబ్బరి గుజ్జు ఉంది కదా దానికి తగ్గట్టుగా నేను 1.5 కప్పు ఐస్ క్రీమ్ని తీసుకుంటున్నాను. తీసుకొని దాంట్లో పర్ఫెక్ట్గా మనం ఈ కొబ్బరి గుజ్జుని కలిపేసి మిక్స్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఎంత ఉందో దానికి తగ్గట్టుగా మీరు ఐస్ క్రీమ్ని మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఎటువంటి ఎసెన్స్ కూడా నేను యాడ్ చేయట్లేదు, ఎందుకంటే కొబ్బరిలో ఉన్న ఫ్లేవరే మనకు ఐస్ క్రీమ్లోకి వచ్చేస్తుంది.
మీ దగ్గర కోకోనట్ ఎసెన్స్ ఏదైనా ఉంటే 1-2 డ్రాపులు అనేది వేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు నేను కొబ్బరిని అందులో వేసేసి బాగా కలిపేస్తున్నాను. మీరు ఏదైనా కలర్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. కానీ నేచురల్ ఐస్ క్రీమ్ షాప్లో అయితే దీనికి ఎటువంటి కలర్స్ అయితే ఉండవు, ఇలాగే వైట్ కలర్లోనే ఉంటుంది కాబట్టి నేను అలాగే ఉంచేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారా, స్మూత్ కన్సిస్టెన్సీలో మన ఐస్ క్రీమ్ అనేది రెడీ అయింది. ఇప్పుడు దీనిని మీరు దగ్గర ఏ కంటైనర్ ఉన్నా సరే దాంట్లో వేసేసుకోండి. చిన్న చిన్న బాక్సెస్లో వేసుకోవచ్చు, లేదు అంటే ఇటువంటి ప్లాస్టిక్ దాంట్లో కూడా వేసుకొని చక్కగా మీరు మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. దీని మీద మీరు క్లింగ్ ర్యాప్ వేయవలసిన అవసరం కూడా ఉండదన్నమాట. మీరు ఒకవేళ వేసుకోవాలంటే, ఒకవేళ క్యాప్ కరెక్ట్గా లేదనుకోండి, అప్పుడు మీరు క్లింగ్ ర్యాప్తో కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పనస పండును కూడా తీసుకొని దాంట్లో ఉన్న సీడ్ని, సైడ్ ఉన్న వైట్లుగా ఒక లైన్ లాగా ఉంటుంది కదా, దానిని కూడా తీసేసి మిక్సీ చేసేయండి. తర్వాత మీకు నచ్చినంత ఐస్ క్రీమ్ను వేసుకోండి. జాక్ ఫ్రూట్ యొక్క ఫ్లేవర్ అనేది కొద్దిగా ఎక్కువే ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా 2 కప్పులు ఐస్ క్రీమ్ని తీసుకొని దాంట్లో ఇలా 4 తొనలు తీసుకున్నాను కదా నేను పనసపండు, దాన్ని మొత్తం మిక్చర్ వేసేస్తున్నాను. ఇక్కడ మీరు టేస్ట్ చూసుకొని మీకు ఒకవేళ సరిపోలేదనుకోండి, ఇంకొద్ద ఫ్రూట్ అన్నది మీరు మిక్సీ చేసి కలుపుకోండి. ఈ విధంగా మొత్తం అంతా బాగా కలిపేయండి. నేచురల్ ఐస్ క్రీమ్స్లో ఇలా జాక్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ అయితే కొద్దిగా ఎల్లో కలర్లో కనబడుతుంది. కొన్ని షాప్స్లో అయితే వేయరు. మీకు ఇది అవసరం అనుకుంటే, అంటే కొద్దిగా కళ్ళుకి బాగోవాలి, బాగా కనబడేటట్టుంటే పిల్లలు తింటారు అనుకుంటే మటుకు ఈ విధంగా మీరు 2 డ్రాపులు ఇలా ఎల్లో కలర్ని కలుపుకోండి. నేను ఇక్కడ యూజ్ చేసింది మ్యాజిక్ జెల్ కలర్ని యూజ్ చేశాను. వేసుకొని కలిపేసుకోండి అంతే. మీకు ఆ కలర్ సరిపోలేదనుకోండి, ఇంకొక డ్రాప్ వేసుకోండి. మనం చేస్తుంది నేచురల్ పద్ధతిలో కాబట్టి కలర్స్ని మీరు ఆప్షనల్కి మాత్రమే యూజ్ చేస్తే చేయండి, లేకపోతే లేదు అని చెప్తున్నాను. ఇప్పుడు దీనిని కూడా నేను బాక్స్లో వేసేస్తున్నాను. వేసేసి దీన్ని కూడా మూత వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు సపోటాను కూడా తీసుకొని ఇలాగే మిక్సీ చేసేయండి. తర్వాత ఐస్ క్రీమ్ని తీసుకొని దాంట్లో కలిపేసుకోండి. సేమ్ యాజ్ టీజ్గా మీకు నచ్చినన్ని ఫ్రూట్స్ అన్నవి ఈ విధంగానే మీకు నచ్చినన్ని ఫ్లేవర్స్ అన్నవి యాడ్ చేసుకుంటూ మీరు ఈ ఐస్ క్రీమ్స్ని న్యాచురల్గా మార్చుకోవచ్చు. మీరు ఒకవేళ ఫ్రూట్స్ వద్దు అనుకుంటే మటుకు నార్మల్గా మీకు నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదా ఐస్ క్రీమ్ది, ఆ విధంగా మీకు నచ్చినన్ని ఫ్లేవర్స్ అన్నవి నార్మల్గా కూడా కలిపేసుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్ని మీరు నేచురల్ ఐస్ క్రీమ్ కింద మార్చొచ్చు. మాకు ఇలా వద్దు అనుకుంటే మీరు డిఫరెంట్ ఫ్లేవర్స్తో, అంటే వెనీలా, బటర్ స్కాచ్, స్ట్రాబెరీ ఇలా కూడా మీరు చేంజ్ చేయొచ్చు అన్నమాట. సపోటా ఐస్ క్రీము కొద్దిగా కలర్ అనేది మారి వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ బ్రౌన్ కలర్ అనేది 1 డ్రాప్ యాడ్ చేశాను, ఎందుకంటే సపోటా కలర్లోకి కనబడడానికి. ఇక్కడ మీకు ఆల్రెడీ నేను చెప్పున్నాను, ఇదంతా మీ ఆప్షనల్. మీకు కావాలి అంటే వేసుకోండి, లేదు అంటే అస్సలు కలర్స్ యాడ్ చేయకుండా నార్మల్గానే చేసుకొని మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు కంటైనర్లో వేసుకొని. ఫ్రూట్స్ అన్నిట్లోని కింగ్ అయిన మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది ఇప్పుడు చేసేద్దాం. మీలో ఎంతమందికి మ్యాంగోస్ అంటే ఇష్టం కిందన కామెంట్ చేసి చెప్పండి. ఈ విధంగా మ్యాంగోని తీసుకొని బాగా ప్యూరీ లాగా చేసేసుకొని ఇప్పుడు మీకు నచ్చినంత ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకొని అందులో కలిపేసుకోవడమే. ఇక్కడ మీరు ఇంకా ఎక్కువ మ్యాంగోస్ కలుపుకోవాలన్నా కలుపుకోవచ్చు. మ్యాంగో ఐస్ క్రీమ్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికైనా బాగా నచ్చేస్తుంది కదా, అందుకే కొద్దిగా ఎక్కువే చేసుకోండి ఇది. ఎందుకంటే పిల్లలు మాటికి అడిగితే మరలా ఉండకపోవచ్చు కదా. ఇక్కడ నేను కలర్ కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మ్యాంగో ఐస్ క్రీమ్ అనగానే కొద్దిగా ఎల్లో కలర్లో కనబడుతుంది. అందుకే ఇలా మ్యాజిక్ జెల్ కలర్ని తీసుకొని కొద్దిగా ఎక్కువే యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా బ్రైట్గా కనబడడానికి నేను యాడ్ చేసుకుంటున్నాను. మీకు వద్దు అనుకుంటే మీరు యాడ్ చేయవలసిన పనే ఉండదు. ఈ విధంగా కంటైనర్లో వేసుకొని చక్కగా ఫ్రీజర్లో పెట్టేసేయండి. నేను పైన ఈ విధంగా మ్యాంగో పీసెస్ని కూడా యాడ్ చేశాను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా 4 రకాలైన ఫ్రెష్ ఫ్రూట్స్తో ఐస్ క్రీమ్స్ అనేవి తయారు చేసేసాం. దీనిని తీసుకువెళ్ళి మీరు డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ అంతా పెట్టేయండి. మార్నింగ్కి మీకు చక్కగా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా ఎంత ఐస్ క్రీమ్ నాకు మిగిలింది, మీకు కావాలనుకుంటే దీంట్లో మీకు నచ్చిన ఫ్లేవర్స్ అనేవి యాడ్ చేసుకోండి. నేనైతే మా పిల్లలకి న్యూటెల్లా ఐస్ క్రీమ్ని నేను తయారు చేస్తున్నాను. ఏమీ లేదు, ఈ విధంగా చాక్లెట్ స్ప్రెడ్ని తీసుకొని దాంట్లో వేసేస్తున్నాను అంతే.
ఎందుకంటే ఇదంటే మా పిల్లలకి చాలా ఇష్టం. అందుకే నేను చక్కగా నుటెల్లాని తీసుకొని నాకు నచ్చినంత స్ప్రెడ్ని అందులో వేసేస్తున్నాను. ఏమీ మెజరింగ్స్ లేవు. తీసేసి చక్కగా మొత్తం అంతా ఇలా ఈ విధంగా కలిపేయండి. మీకు ఇలా వద్దు అనుకుంటే దీన్ని వెనిలా ఐస్ క్రీమ్ లాగా కూడా చేసుకోవచ్చు. లేదు అంటే దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మీ పిల్లలకి ఇంకా బటర్ స్కాచ్ అది ఇష్టమైతే మీరు ఆ విధంగా కూడా దీన్ని మార్చొచ్చు. చాలా రకాలైన ఫ్లేవర్స్ అనేవి మీరు ఈ ఐస్ క్రీమ్లో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా నేను నటెల్లా ఐస్ క్రీమ్ని తయారు చేసేసాను. ఇలా మొత్తం అంతా తీసేసి దీన్ని కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఓవర్ నైట్కి. మీ బాక్స్కి క్యాపులు లేవనుకోండి, ఏమి కంగారు పడక్కర్లేదు. ఈ విధంగా క్లింగ్ ర్యాప్ దొరుకుతుంది కదా, దాంతో ఫుల్గా కవర్ చేసేయండి. అప్పుడు మీకు పైన మూత లేకపోయినా సరే మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఐస్ క్రిస్టల్స్ అవి లోపలికి వెళ్లకుండా పైన ప్రొటెక్ట్గా ఉంచుతుందన్నమాట. ఈ విధంగా మొత్తం కవర్ చేసేసి దీన్ని కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ అంతా పెట్టిన తర్వాత ఈ విధంగా బాగా సెట్ అయిపోయే ఐస్ క్రీమ్స్ మీరే చూడండి ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయో. సూపర్గా, అంటే మనం బయటను కొనే విధంగానే ఎంత చక్కగా ఈ ఐస్ క్రీమ్ని మనం ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మీరు ఆ పౌడర్ అనేది తయారు చేసుకోండి. మీకు నచ్చినప్పుడల్లా ఐస్ క్రీమ్స్ అన్నవి ఈ సమ్మర్ అంతా బయటను కొనకుండా ఇంట్లోనే మీ పిల్లలకి, మీ ఇంటికి వచ్చే చుట్టాలకు కూడా పెట్టచ్చు. ఇక్కడ మీరు గమనిస్తున్నారా, మా ఇంట్లో పిల్లులు ఉన్నాయి 2, అంటే మా అమ్మాయి అబ్బాయి. ఆ 2 కలిపి అది తినేసాయి అన్నమాట. మీరు ఏమీ అనుకోకండి, అలా తినేసి క్లింగ్ ర్యాప్ సమంగా వేసేసారు. నేను జస్ట్ వీడియో షూట్ చేస్తున్నప్పుడు మాత్రం చూశాను అనమాట. సరేలే వాళ్ళ కోసమే కదా చేశానని చెప్పేసి నేను ఏమీ అనలేదు. అందుకే మీకు అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఫ్రిడ్జ్లోంచి తీసేసిన వెంటనే మనం స్కూప్ చేస్తే మన స్కూప్ అన్నది పర్ఫెక్ట్గా రాదు. నేను వెంటనే చేసేస్తున్నాను. ఒక 5 మినిట్స్ అయినా సరే బయటను వదిలేసి అప్పుడు మీరు స్కూప్ లాగా తీయండి. అప్పుడు మీకు బయటను మనకి స్కూప్ ఏ విధంగా అయితే పర్ఫెక్ట్గా వస్తుందో అలా మనకి ఐస్ క్రీమ్ అన్నది చక్కగా మనకి బాక్స్లో పడుతుంది అనమాట. ఇది కూడా మనకి ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. ఇది నాకు జరిగింది కాబట్టి మీకు ఒక చిన్న టిప్ లాగా ఇస్తున్నాను అంతే. ఇక్కడ మీరు చూడండి, కొద్దిసేపు అయిన తర్వాత బయట ఉంచేసాను కదా, ఇప్పుడు స్కూప్ ఎంత పర్ఫెక్ట్గా మనకి కరెక్ట్గా రౌండ్ లాగా వస్తుందో. నేను చెప్పాను కదా, ఐస్ క్రీమ్ని ఒక 10 నిమిషాలైనా సరే బయట ఉంచేస్తే మనకి ఎగ్జాక్ట్గా ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా మన బౌల్లో పడుతుంది అనమాట. ఇప్పుడు ఈ నటెల్లా ఐస్ క్రీమ్ ఎందుకు తీసిస్తున్నానో తెలుసా? ఆల్రెడీ వీడియో చేస్తున్నావు కదా, ముందు అది తీసి ఇచ్చేసాయి, మేము తింటామని అడిగారు. అందుకే నేను తీసి వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. ఎంత బాగుందంటే బయటను కూడా మీకు ఈ టేస్ట్ అయితే దొరకదు. మీకు ఇప్పుడు కోకోనట్ ఐస్ క్రీమ్ని తీసి చూపిస్తున్నాను. మీ దగ్గర కొద్దిగైనా సరే కోకోనట్ ఉందనుకోండి, మీరు పైన చక్కగా డెకరేటివ్ లాగా వేసుకోవచ్చు. ఎందుకంటే తినేటప్పుడు ఆ కోకోనట్ పీసెస్ అనేవి మనకి నోటికి తగులుతూ ఉంటాయి, చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు సపోటా, దీనిని కూడా స్కూప్ చేసేసుకొని దీని మీద సపోటా పీసెస్ ఉంటే వాటిని కట్ చేసి పైన పెట్టుకోండి. చాలా బాగుంటుంది తినేటప్పుడు, ఫ్లేవర్ అన్నది సూపర్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు జాక్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ది చూపిస్తాను. అదేనండి పనసపండుది. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒక్కొక్కటిగా తింటూ ఉంటే అసలు రియల్గా పనసపండు తింటున్నట్టే ఉందన్నమాట. ఎవరికైతే నాలాగా జాక్ ఫ్రూట్ అంటే బాగా ఇష్టపడే వాళ్ళకైతే ఈ ఐస్ క్రీమ్ అయితే సూపర్గా నచ్చేస్తుంది. ఈ విధంగా మొత్తం ఐస్ క్రీమ్స్ అన్నీ తీసుకొని ఇలా ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నవి మీరు డెకరేట్ చేసి పెట్టుకోండి. అంతే, మీకు పర్ఫెక్ట్గా నేచురల్ ఐస్ క్రీమ్స్లో దొరికే విధంగా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనిని ఏ విధంగా బిజినెస్ కింద మార్చొచ్చు అన్నది చూద్దాం. ఆల్రెడీ నేను చెప్పిన ఐస్ క్రీమ్ బిజినెస్ వీడియో చూసి చాలామంది ఐస్ క్రీమ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. నాకు ఎలా తెలుసు అంటే, నాకు చాలామంది ఫొటోస్ అవి పంపిస్తూ ఉంటారు కదా, మెసేజెస్ కూడా చేస్తూ ఉంటారు. మేము మీ వీడియోస్ చూసి ఈ విధంగా ఇలా ఐస్ క్రీమ్ బిజినెస్, తర్వాత చాక్లెట్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసాం, బాగానే ఎర్నింగ్స్ అనేవి వస్తున్నాయని చెప్పి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ వీడియో తీయడానికి కూడా కారణం అదే. సరే, ఈ సమ్మర్లో ఆ బిజినెస్తో పాటు ఇలా ఫ్రెష్ ఫ్రూట్స్తో కూడా వీళ్ళు ఐస్ క్రీమ్ బిజినెస్ చేసుకుంటారనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అనేది చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఆ మెనూ కార్డ్లోని
ఈ ఐస్ క్రీమ్స్ అన్నవి అంటే న్యాచురల్ ఐస్ క్రీమ్స్ కూడా మేము చేస్తామని చెప్పి మీకు నచ్చిన ఫ్లేవర్స్ అన్నీ రాసుకోండి. మీకు దొరికే ఫ్రూట్స్తో ఏమైతే మీరు చెయ్యగలరో ఆ ఐస్ క్రీమ్స్ అన్నీ ఇంతింత ప్రైజెస్ అని పెట్టుకోండి. ఎందుకంటే ఫ్రూట్స్ ప్రైజెస్ని బట్టి మీరు ఈ కాస్ట్ అనేది వేసుకోవాలి. నార్మల్గా న్యాచురల్ ఐస్ క్రీమ్ షాప్లో ఎంత ఉందా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కాస్ట్ ఎలా వేసుకోవచ్చు అన్నది నేను ఆ వీడియోలో చెప్పాను కదా, సేమ్ యాస్టీస్గా దీనికి ఎంత అయిందో మీరు కౌంట్ చేయండి. మీకు చాలా తక్కువ ప్రైజే అవుతుంది ఇదంతా కౌంట్ చేస్తే. నేను ఈరోజు అయితే మీకు వేసి చూపించడం లేదు, ఎందుకంటే మీ అందరికీ ఒక ఐడియా ఉంది కాబట్టి. మీరు అలా ప్రైస్ వేసుకొని మీరు దీన్ని లీటర్స్, హాఫ్ లీటర్ అలా చెప్పి అమ్మొచ్చు. లేదు అంటే ఇలా స్కూప్ లాగా కూడా అమ్మొచ్చు. లేదు అంటే చిన్న చిన్న బౌల్స్లో పెట్టి కూడా మీరు సేల్ చేయొచ్చు. ఈ చూపించే రెసిపీ అంతా మీరు ఏదో విధంగా చక్కగా హ్యాపీగా ఇంట్లో ఉండి ఇండిపెండెంట్ ఉమెన్ లాగా అవుతారనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. మీకు నేను చూపించే వీడియోస్ మనస్ఫూర్తిగా నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా మన ఎంఎం బేక్స్ అండ్ బ్లాగ్స్ అన్న ఛానల్ అన్నది తెలియకపోతే ఒక్కసారి షేర్ చేసి తెలియచెప్పండి. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.